హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ మీ. అండ్ ఇప్పుడు మనము క్యాటియాలో జనరేటివ్ షేప్ డిజైన్ క్లాస్ 2లో ఉన్నాం. అండ్ ఈ ట్యూటోరియల్లో మనం వైర్ ఫ్రేమ్లో మిగిలిన టూల్స్ గురించి నేర్చుకుందాం. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఈ మూడు టూల్స్ వచ్చేసి మనకి సర్ఫేస్ గీసిన తర్వాత యూజ్ అవుతాయి. సో ఫస్ట్ మనము ఈ టూల్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ సర్కిల్ పక్కన ఉన్న యారో పైన క్లిక్ చేసిన వెంటనే నాకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి సర్కిల్. సో సర్కిల్ క్రియేట్ చేసుకోవాలి, డైరెక్ట్ 3D డ్రాయింగ్లో మన సర్కిల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మనకి సర్కిల్ టైప్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ ఈ టైప్స్ కూడా బేస్డ్ ఆన్ మన గీసిన ప్రొఫైల్ బట్టి డిఫాల్ట్గా మారుతూ ఉంటుంది, లేదా మనం మార్చి డైరెక్ట్గా మనము క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నాకు సెంటర్ అండ్ రేడియస్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. సో సెంటర్ పాయింట్ అనేది నాకు కావాలి కంపల్సరీగా. అదే నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని క్రియేట్స్ పాయింట్ పైన క్లిక్ చేసి పాయింట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఇక్కడ నేను వైర్ ఫ్రేమ్లో ఫస్ట్ ఆప్షన్ యూస్ చేసుకొని పాయింట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను సెంటర్లోనే ఒక పాయింట్ 0.000 3 కోఆర్డినేట్స్ వాల్యూ 0 పెట్టేసి ఒక పాయింట్ అనేది క్రియేట్ చేసుకుందాం అనుకున్నాను. సో పాయింట్ క్రియేటెడ్, ఇక్కడ మీరు చూడొచ్చు సెంటర్లో. ఇప్పుడు సర్కిల్ ఆప్షన్ మనం క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ సెంటర్ వచ్చేసి మనం గీసిన పాయింట్, సపోర్ట్ ఏ ప్లేన్లో మనం గీసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను గీయాలనుకుంటున్న ప్లేన్ వచ్చేసి వైజెడ్ ప్లేన్ పైన క్లిక్ చేశాను. వైజెడ్ పైన క్లిక్ చేసిన వెంటనే నేను గీయాలనుకుంటున్న సర్కిల్ సెంటర్ నుంచి వైజెడ్ ప్లేన్ రిఫరెన్స్గా తీసుకుంటూ ఒక ఆర్క్ టైప్లో క్రియేట్ అయింది. అది ఎందుకు అంటే ఇక్కడ సర్కిల్ లిమిటేషన్స్లో ఆప్షన్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పార్ట్ ఆర్క్ అని పాయింట్ ఉంది. ఈ ఈ పాయింట్ పైన క్లిక్ చేసి సో లిమిటేషన్స్లో ఈ పాయింట్ పైన ఉంది కాబట్టి స్టార్ట్ అండ్ ఎండ్ ఆప్షన్స్ మనకి పారామీటర్స్ మెన్షన్ చేయమని అడుగుతుంది. సో ఈ పాయింట్ ఎలా యూజ్ అవుతుంది అంటే మనకి కంప్లీట్ సర్కిల్గా ఒకేసారి కాకుండా ఫ్రమ్ పాయింట్ నుంచి 2 పాయింట్ మనం ఏదైనా డిఫరెంట్గా డైమెన్షన్ మెన్షన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. స్టార్ట్ అట్ 20 degrees చూద్దాం మాకు మామూలుగా ఎలా కనిపిస్తుందో ప్రివ్యూ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆరెంజ్ కలర్లో ఉన్న లైన్ అనమాట మన ఆర్క్. లేదు నాకు కంప్లీట్ సర్కిల్ కావాలి అనుకుంటే లిమిటేషన్లో హోల్ సర్కిల్ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి జస్ట్ రేడియస్ అడుగుతుంది అంతే. సెంటర్ టు రేడియస్, మనం ఎంత రేడియస్ ప్రొవైడ్ చేస్తే అంత. క్లిక్ ఆన్ ఎంటర్ ఆర్ ఓకే. సో ఈ పాయింట్ని రిఫరెన్స్ చేసుకుంటూ, ఈ ప్లేన్ని రిఫరెన్స్ చేసుకుంటూ నాకు ఒక సర్కిల్ అనేది 50 mm రేడియస్ తోటి క్రియేట్ అయిపోయింది. సో ఇలా సర్కిల్ ఆప్షన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూసినట్టుగానే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇది సెంటర్ అండ్ రేడియస్ ఆప్షన్ యూస్ చేసుకొని క్రియేట్ చేసే మెథడ్. అండ్ మిగతావి కూడా మనకి బేస్డ్ ఆన్ మన ప్రొఫైల్ బట్టి మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం తర్వాత డ్రాయింగ్ చేసేటప్పుడు మనకి ఇవి యూజ్ అవుతూనే ఉంటాయి మధ్యలో, మీకు అప్పుడు కంపల్సరీ నేర్పిస్తాను. అండ్ సర్కిల్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కార్నర్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఏదైనా ఒక రెక్టాంగిల్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకొని ఉండాలి. సో ఒక రెక్టాంగిల్ డ్రా చేద్దాం. మల్టిపుల్ పాయింట్స్ కావాలి. సో ఫస్ట్ పాయింట్స్ క్రియేట్ చేసుకుందాం. ప్లేన్ అండ్ 1 ఒక పాయింట్ క్రియేట్ అయింది. సేమ్ ఇంకొక పాయింట్ కూడా క్రియేట్ చేసుకుందాం. లైన్ ఆప్షన్ యూజ్ చేసుకొని పాయింట్ నుంచి పాయింట్కి ఒక లైన్. అండ్ ఓకే, సేమ్ లైన్ ఆప్షన్ యూజ్ చేసుకొని మళ్ళీ సెకండ్ పాయింట్. అండ్ ఇక్కడ మనము పాలీలైన్ యూజ్ చేసుకొని గీసుకున్నట్టయితే ఇప్పుడు నాకు ఇది ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ లాగా సపరేట్ ఎలిమెంట్స్ లాగా క్రియేట్ అయింది. నేను రెండు లైన్స్ లాగా క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఒకవేళ పాలీలైన్ యూజ్ చేసుకున్నట్టయితే పాయింట్ అండ్ పాయింట్. ఇప్పుడు ఇది కంప్లీట్
2 డిఫరెంట్ లైన్స్ లాగా ఇది 2 డిఫరెంట్ లైన్సే బట్ ఇవన్నీ పాలిలైన్ కింద నేను క్రియేట్ చేసుకున్నా కాబట్టి ఈ 2 కలిపి నాకు ఒకటే ఎలిమెంట్ కింద కన్సిడర్ చేసుకుంటాయనమాట. ఇప్పుడు జస్ట్ మీకు అర్థమైపోతుంది. నేను ఈ కార్నర్ ఆప్షన్ యూజ్ చేయంగానే కార్నర్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఎలిమెంట్ 1 అండ్ ఎలిమెంట్ 2 అనే ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో, ఎలిమెంట్ 1 వచ్చేసి ఇక నేను నా కర్సర్‌ని దానిపైన పెట్టిన లైన్ పైన పెట్టిన వెంటనే కంప్లీట్ ఈ లైన్ ఏదైతే నేను పాలిలైన్‌ని క్రియేట్ చేశానో కంప్లీట్‌గా 2 లైన్స్ అనేది నాకు క్లిక్ అవుతున్నాయి. సో, అందుకోసమనే నేను సెపరేట్‌గా ఇక్కడ ఈ 2 లైన్స్‌ని నేను ఇట్లా జస్ట్ లైన్ కమాండ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు మనం ఇక్కడ కార్నర్ చేసి చూద్దాం. ఎలిమెంట్ నంబర్ 1 అండ్ ఎలిమెంట్ నంబర్ 2 అండ్ నేను మెన్షన్ చేయాలనుకుంటున్న రేడియస్ 20 ప్రివ్యూ. ఇక్కడ మీరు చూడొచ్చు. నా ఫిల్లెట్ అనేది క్రియేట్ అయింది. ఐ మీన్ కార్నర్ అనేది క్రియేట్ అయింది 20 mm రేడియస్ తోటి. అండ్ ఇక్కడ నాకు ఈ ఎక్స్ట్రా లైన్స్ అనేవి ట్రిమ్ అవ్వలేదు. సో, ట్రిమ్ అవ్వాలనుకుంటే ఈ ఆప్షన్స్ పైన క్లిక్ చేసుకోవాలి. ప్రివ్యూ. ఓకే. సో, ఎక్స్ట్రా లైన్స్ అనేవి నాకు ట్రిమ్ అయిపోయాయి. ఒకవేళ ట్రిమ్ అవ్వద్దు అనుకుంటే గనక సేమ్ కార్నర్ ఆప్షన్ లైన్ 1, లైన్ 2 ఈ ట్రిమ్ ఆప్షన్స్ నేను మార్క్ చేసుకోవట్లేదు. 20 mm రేడియస్. ఓకే. సో, ఫిల్లెట్ అనేది క్రియేట్ అయింది. ఐ మీన్ కార్నర్ అనేది క్రియేట్ అయింది. బట్ ఈ ఎక్స్ట్రా లైన్స్ అనేది ట్రిమ్ అవ్వలేదు. సో, కార్నర్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనము ఈ కార్నర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు ఫిల్లెట్‌ని. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ కర్వ్ అని చెప్పి రాసింది. కనెక్ట్ కర్వ్. సో, కనెక్టింగ్ కర్వ్ అనేది మనకి ఇక్కడ ప్రొఫైల్ ఏం గీయలేదు. సో, నేను ఫస్ట్ దీని నెక్స్ట్ ఆప్షన్ డ్రా చేసుకొని దాని ద్వారా నేను కనెక్ట్ కర్వ్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్ప్లైన్. స్ప్లైన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. సో, స్ప్లైన్‌లో మనం ఒక స్ప్లైన్ అంటే మనకి ఐడియా ఉంటుంది. పాయింట్స్‌ని బేస్ చేసుకుంటే ఒక కర్వ్ అనేది క్రియేట్ అవుతుందనమాట. సో, ఆల్రెడీ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. పాయింట్స్‌ని బేస్ చేసుకొని నేను ఒక కర్వ్ అనేది డ్రా చేస్తాను. పాయింట్ 1, పాయింట్ 2 ఇది, పాయింట్ 3, పాయింట్ 4, పాయింట్ 5. ఓకే. వీటిని హైడ్ చేసేద్దాం. సో, ఒక స్ప్లైన్ అనేది నేను క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు స్ప్లైన్ అనేది క్రియేట్ అయిపోయింది కూడా. సో, మనం స్ప్లైన్ క్రియేట్ చేసుకోవాలంటే ఇట్లా పాయింట్స్‌ని బేస్ చేసుకొని ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ స్ప్లైన్ యూజ్ చేసుకుంటూ మనము కనెక్టింగ్ కర్వ్ ఆప్షన్ ఎలా చేయాలో చూద్దాం. సో, కనెక్ట్ కర్వ్ పైన క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక పాపప్ ఓపెన్ అయింది. అండ్ అందులో పాయింట్ 1 పాయింట్ సెలెక్షన్ ఫస్ట్ కర్వ్ అండ్ సెకండ్ కర్వ్ యొక్క పాయింట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కర్వ్‌లో పాయింట్ 1 వచ్చేసి ఇది. అండ్ కర్వ్ కూడా సెలెక్ట్ అయిపోయింది స్ప్లైన్. అండ్ పాయింట్ 2 వచ్చేసి పాయింట్ 2 అండ్ కర్వ్ వచ్చేసి సేమ్ స్ప్లైన్. నేను క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడొచ్చు ఒక కర్వ్ అనేది ఒక ఎక్స్ట్రా లైన్ రెండిటిని జాయిన్ చేసుకొని ఒక ఎక్స్ట్రా లైన్ క్రియేట్ అయిపోయింది. అండ్ డైరెక్షన్ కూడా మనం రివర్స్ చేసుకుందాం. అంటే మనం క్రియేట్ చేసిన పాయింట్స్‌ని ఇప్పుడు ఇది ఒకటే పాయింట్ ఉంది కాబట్టి రెండిటికి స్ప్లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. డిఫరెంట్ కర్వ్స్ ఉన్నా గానీ, డిఫరెంట్ పాయింట్స్ ఉన్నా గానీ, మనము వాటిని కనెక్ట్ చేసుకోవడానికి కనెక్ట్ కర్వ్‌ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ కనెక్ట్ అయ్యే పద్ధతిలో పాయింట్ టు పాయింట్ అంటే డైరెక్ట్ పాయింట్ నుంచి పాయింట్‌కి ఒక స్ట్రెయిట్ లైన్ కనెక్ట్ అంతే. లేదు మనకి విత్ టాంజెన్సీ కావాలి అనుకుంటే విత్ టాంజెన్సీ అండ్ దాని టెన్షన్ ప్రొవైడ్ చేసుకుంటూ మనం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. ఇది కూడా సేమ్. సో, ఇట్లా మనము టాంజెన్సీ ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ కర్వేచర్ కూడా మనము కావాలనుకుంటే కనెక్టింగ్ కర్వ్‌లో కనెక్ట్ చేసుకోవచ్చు. విత్ కర్వేచర్ ఆర్ విత్ టాంజెన్సీ. ఓకే. సో, ఇలా మనం కనెక్ట్ కర్వ్ ఆప్షన్ యూజ్ చేస్తాం. అండ్ స్ప్లైన్‌లో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. స్ప్లైన్‌లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హెలిక్స్.
హెలిక్స్ షేప్ మీరు అక్కడ ఐకాన్లోనే చూడొచ్చు హెలిక్స్ ఎట్లా గీయాలో. హెలిక్స్ పైన క్లిక్ చేశాను అండ్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అండ్ యాక్సెస్ అని అడుగుతుంది. సో ఈ స్ప్లైన్ని హైడ్ చేసేద్దాం ఫస్ట్. ఇది కూడా హైడ్ చేసేస్తున్నా. సో హెలిక్స్ని యూస్ చేసి మనం ఒక హెలిక్స్ అంటే ఇట్లా కర్వ్, ఈ హెలిక్స్ ఐకాన్ మీరు చూడొచ్చు, ఐకాన్లోనే మనకి మోడల్ ఉంది ఎలా వస్తుందో హెలిక్స్ అనేది. సో హెలిక్స్ కర్వ్లో మనకు కావాల్సిన ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి నేను సో హెలిక్స్లో మనకి బేసిక్గా స్టార్టింగ్ పాయింట్ క్రియేట్ చేసే ముందు ఒక పాయింట్ అనేది మనకు కావాలి. సో ఒక పాయింట్ క్రియేట్ చేసుకుందాం. పాయింట్ వచ్చేసి ఇందులో హారిజాంటల్ ఒక 30 పెట్టి వర్టికల్ నేను 0 పెడుతున్నాను. ఒక పాయింట్ క్రియేట్ అయింది అండ్ ఈ డైమెన్షన్ నేను ఎంత ప్రొవైడ్ చేశాను, 30. ఫైన్. ఇప్పుడు డైమెన్షన్ 30 ప్రొవైడ్ చేశాను. సో హెలిక్స్ వచ్చేసి నాకు స్టార్టింగ్ నేను సపరేట్ డైమెన్షన్ మెన్షన్ చేయాల్సిన పని లేదు. నేను ఏదైతే డ్రాయింగ్ గీసానో దాన్ని బట్టి నాకు హెలిక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో స్టార్టింగ్ పాయింట్ నేను 30 క్రియేట్ చేశాను, అంటే 30తో క్రియేట్ చేశాను కాబట్టి 30 విత్ సెంటర్ యాక్సిస్ వచ్చేసి నేను రైట్ క్లిక్ పైన క్లిక్ చేసి ZX పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఈ పాయింట్ నుంచి ఒక కర్వ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ హెలిక్స్ అనేది స్టార్ట్ అవుతూ రివాల్వ్ అవుతూ నాకు విత్ హైట్ 10 mm తోటి ఆల్రెడీ ఉన్న పారామీటర్స్, డిఫాల్ట్గా ఉన్న పారామీటర్స్ ఇక్కడ చూడొచ్చు. పారామీటర్స్ ఇంకా పెంచుతున్నాను పారామీటర్స్ని. 100 ట్యాబ్ అండ్ పిచ్ కూడా నేను ఒక 10 mm ట్యాబ్. సో విత్ పిచ్ 10 mmతో 100 mm వరకు నాకు హెలిక్స్ అనేది క్రియేట్ అయింది. అండ్ పాయింట్ ఇక్కడ 30, నేను సెంటర్ నుంచి ఇక్కడికి నాకు 30 mm ఉంది అంటే ఈ హెలిక్స్ రేడియస్ హెలిక్స్ డయామీటర్ వచ్చేసి 60 mm. సో విత్ టేపర్ కూడా మనము మెన్షన్ చేసుకోవాలనుకుంటాం. విత్ టేపర్ మనం ఏమైనా చేయాలనుకున్నా కానీ ఇది క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఇక్కడ మనము చేంజ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ యాంగిల్స్ కూడా మనం మార్చుకోవచ్చు. అండ్ టేపర్ యాంగిల్ కూడా ఇక్కడ ఉంది. టేపర్ యాంగిల్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఒక 30 mm పెట్టుకుంటే ఇన్వర్డ్ పెద్దగా అయిపోయింది. సరే ఒక 10 degrees ఇక్కడ మీరు చూడొచ్చు. విత్ పిచ్ 10 mm 100 mm దాకా హెలిక్స్, అది కూడా విత్ టేపర్ యాంగిల్ 10 degrees. నేను ఇలాంటి ప్రొఫైల్ గీసుకోవాలి అనుకుంటే కనుక హెలిక్స్ ఆప్షన్ యూస్ చేసుకొని హెలిక్స్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు. అవుట్వర్డ్లో కావాలంటే అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్లో కావాలంటే ఇన్వర్డ్. ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు టేపర్ యాంగిల్. అండ్ ఇది హెలిక్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. హెలిక్స్ని నేను హైడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్పైరల్ కావాల్సిందల్లా ఒక పాయింట్ అండ్ ఒక ప్లేన్. సో ప్లేన్ అంటే సపోర్ట్. సో కమింగ్ టు సపోర్ట్, నేను ఒక ప్లేన్ని సపోర్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక నిమిషం. సో సపోర్ట్గా నేను YZ యాక్సెస్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సెంటర్ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న సెంటర్ని. అండ్ రిఫరెన్స్ డైరెక్షన్, ఈ రిఫరెన్స్ డైరెక్షన్ వచ్చేసి మనం ఈ 3 కోఆర్డినేట్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వై కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పారామీటర్స్ కింద ఉన్నాయి. స్టార్ట్ రేడియస్ 0 degrees, ఓకే, ఫర్ ప్రాబ్లం లేదు, 0 నుంచే. యాంగిల్ అండ్ రేడియస్ కావాలా, యాంగిల్ అండ్ పిచ్చా లేదా రేడియస్ అండ్ పిచ్చా, మన ఈ 3 డిఫరెంట్ టైప్స్లో మనకి ఉన్న పారామీటర్స్ పెట్టి కన్వీనియంట్గా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి యాంగిల్ అండ్ రేడియస్ ఉంచేస్తున్నాను. అండ్ యాంగిల్ వచ్చేసి, రేడియస్ వచ్చేసి ఒక 100 mm. రెవల్యూషన్స్ వచ్చేసి 30 రెవల్యూషన్స్ ఇద్దాం. సో 30 రెవల్యూషన్స్ 100 mmలో నాకు ఒక స్పైరల్ అనేది క్రియేట్ అయింది. సో ఇలాంటి ప్రొఫైల్ 3Dలో గీసుకోవాలనుకుంటే కనుక స్పైరల్ ఆప్షన్ యూస్ చేసుకొని ఈజీగా గీసేసుకోవచ్చు. సో ఇది స్పైరల్ ఆప్షన్. అండ్ ఇందులో ఇంకా మిగిలింది స్ప్లైన్. సో స్ప్లైన్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, అది కూడా స్ప్లైన్ మనకి నార్మల్ స్ప్లైన్ ఇక్కడ మీరు చూసిందైతే ఫస్ట్ ఆప్షన్ నార్మల్ స్ప్లైన్.
అండ్ ఇది స్ప్లైన్ త్రూ ప్లేన్స్ అనమాట. అంటే మల్టిపుల్ ప్లేన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ డిఫరెంట్ ప్లేన్స్ నుంచి ఒక లైన్ మనకి కనెక్టింగ్ కర్వ్ లాగా, ఐ మీన్ ఆ ప్లేన్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక లైన్ రావాలి, ఆ ప్లేన్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక లైన్ క్రియేట్ అవ్వాలి అనుకుంటే ఈ ఆప్షన్ యూస్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం దానికోసం ఫస్ట్ మనకి మల్టిపుల్ ప్లేన్స్ అనేది కావాలి. సో మల్టిపుల్ ప్లేన్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ప్లేన్, క్లిక్ ఆన్ ప్లేన్. ఈ స్పైరల్ని హైడ్ చేసుకుంటే బెటర్, అవసరం లేదు. సో ఈ ప్లేన్స్లో ఇంకొక ఆప్షన్ నేను చెప్పడం మర్చిపోయాను లాస్ట్ టైం. ఫస్ట్ నేను ఇక్కడ ఆఫ్సెట్ ఫ్రమ్ ప్లేన్ డిఫాల్ట్ ఉంచేసి ఒక ప్లేన్ పైన క్లిక్ చేసుకున్నాను. అండ్ ఇది నాకు ఒక ఆఫ్సెట్ ప్లేన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక 50 mm అవుతులే, 20 mm తోటి ఆఫ్సెట్. ఇక్కడ మీకు రిపీట్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ఓకే అని ఉంది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే, క్లిక్ చేసుకొని ఓకే నొక్కిన తర్వాత మనకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఇన్స్టెన్సెస్ కావాలంటే మెన్షన్ చేసుకోవచ్చు. ఒక 10 ఇన్స్టెన్సెస్ మెన్షన్ చేసుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఓకే. సో ఒక్కసారి ఆఫ్సెట్ చేసుకున్న దాన్ని నేను సేమ్ డిస్టెన్స్ తోటి 10 టైమ్స్ ఒకేసారి ఆఫ్సెట్ చేసేసుకోగలిగాను అనమాట. రిపిటేషన్ అంటే సపరేట్గా రిపిటేషన్ ఆప్షన్ యూస్ చేయకుండా ఆ ఐకాన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి మల్టిపుల్గా ఒకటేసారి క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఆప్షన్ చూద్దాం, స్ప్లైన్ త్రూ ప్లేన్స్. సో స్ప్లైన్ త్రూ ప్లేన్స్ సెలెక్ట్ చేసుకునే ముందు, అంటే ప్లేన్ సెలెక్ట్ చేసే ముందు మనము ఫస్ట్ ఒక పాయింట్ని, సెంటర్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్లేన్స్, ఇది ఫస్ట్ ప్లేన్, అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇలా మనం ప్లేన్ సెలెక్ట్ చేసుకున్న కొద్దీ దాన్ని సెంటర్ని బేస్ చేసుకుంటూ మనకు ఒక లైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ప్లేన్స్ సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇలా వచ్చింది. ఆర్ ఎల్స్ మనకి డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటే దాని సెంటర్ని బేస్ చేసుకుంటూ ఒక స్ప్లైన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇలా ప్లేన్స్ మధ్య నుంచి మనం ఒక స్ప్లైన్ని క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ యూస్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవి 2D డ్రాయింగ్ టూల్స్. ఇంతటితో 2D డ్రాయింగ్ టూల్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సర్ఫేసెస్ టూల్ బార్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe the channel and follow all the tutorials. Thank you very much.